శ్రీమతి శారదా రామకృష్ణ గారు, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ కందిమెళ్ల సాంబశివరావు గారు, శ్రీ బొర్రా గోవర్ధన్ గారు, శ్రీ పలమనేరు బాలాజీ గారు, శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారు, శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు, డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారు, ఆచార్య మూల విజయలక్ష్మి గారు, శ్రీ కందిమే సాంబశివరావు గారు, అశోక్ కుమార్ గారు, శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. దేహమున కోడి రామమూర్తి, బుద్ధి బలమున గిడుగు రామమూర్తి అంటూ అనేక మంది గిడుగు రామమూర్తి పంతులు గారిని అభివర్ణించారు. ఈరోజు మనం మాట్లాడే భాష వెనుక వారి స్వేదం ఉంది. మరి నిత్యం తలుచుకోవలసినటువంటి మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు గారు. వారి జయంతి అయినటువంటి ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మంగళ వాయిద్యాల మధ్య, అలాగే మనదైన జానపద కళారూపాల మధ్య ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు, వీరందరినీ మరి మనమంతా కలిసి హృదయపూర్వకంగా తెలుగు భాషా దినోత్సవం రోజున స్వాగతం చెప్దాం. మరికొద్ది క్షణాల్లో వేదికపైకి విచ్చేయనున్నారు వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామమూర్తి పంతులు గారి 161వ జయంతి ఉత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు,